జీవీఎంసీ మేనేజర్ పదవి విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో సర్వసాధారణమని, ప్రశాంతమైన పదవి విరమణ పొందడం గర్వకారణమని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్జేడీసీహెచ్ నాగనరసింహారావు కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సుధాకర్లు పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ మేనేజర్ కర్రి సత్యనారాయణ పదవి విరమణ కార్యక్రమం మున్సిపల్ కార్పొరేషన్ సుపీరియర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక స్మార్ట్ సిటీ సమావేశపు హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షుడు జాన్ పాల్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్జేడీసీహెచ్ నాగనరసింహారావు, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సుధాకర్లు పాల్గొన్నారు. ముందుగా వివిధ మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్లు, ఉద్యోగులు, స్నేహితులు, పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కాకినాడ నగరపాలక సంస్థకు మేనేజర్ కర్రి సత్యనారాయణ అందించిన సేవలను కొనియాడారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ కాకినాడ నగరపాలక సంస్థలోనే 40 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేయడం ఎంతో అభినందనీయమన్నారు. తన ఉద్యోగ బాధ్యతతో అటు ఉద్యోగులు, ఇటు అధికారుల మన్ననలు పొందుతూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప విషయంగా చెప్పవచ్చునన్నారు. కర్రి సత్యనారాయణ ఉద్యోగ జీవితంలో ఎంతో మందికి సేవ చేయడం జరిగిందని, ఆయన సేవలు రాబోయే తరానికి ఆదర్శప్రాయంగా నిలవాలన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం సమాజం కోసం తన సేవలను వినియోగించాలని కోరారు. సన్మాన గ్రహీత కర్రి సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో తనకు అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కర్రి సత్యనారాయణ దంపతులను కార్పొరేషన్ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, మిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడు కమిషనర్ యేసుబాబు, ముమ్మిడివరం కమిషనర్ వర్మ, రిటైర్డ్ డిఆర్ఓ మోహన్ రావు, కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, ఎస్ఈ వెంకట్రావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, డీసీపీ కృష్ణారావు, టీపీఆర్ ఓ శైలజ, మున్సిపల్ కార్పొరేషన్ సుపీరియర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ఎంజాయ్ చేసే మనుషుల్లో ఫస్ట్ నాకు తెలిసి మేనేజర్ గారు ఉంటారండి. తర్వాత ఏనాడు కూడా న్యూస్ పెడుతున్నాయి అంటే ఆల్వేస్ అవైలబుల్ అనమాట. ఆఫీస్లో ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటారు. సో అది టైం చూసి నేర్చుకోవాల్సింది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ పోస్ట్ రిటైర్మెంట్ చాలా హ్యాపీగా గుడ్ హెల్త్ అదేవిధంగా ఫ్యామిలీలో మంచి టైం స్పెండ్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఆయన చాలా స్నేహశీలి. అదేవిధంగా ప్రతి సబ్జెక్టు కూలంకషంగా తెలుసుకొని ఏం చేయాలో తెలియకపోతే పెద్దల సలహా అడిగి వారికి గైడెన్స్ ఇచ్చి నీట్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే స్థాయిలో ఉండి అందరికీ ఆదర్శపడయ్యారు. ఈరోజు జూనియర్స్ అందరూ కూడా ఆయన సర్వీస్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఆయన అడుగుజాడలో నడిస్తే సంస్థ బాగుంటుంది, వ్యవస్థ బాగుంటుంది. ఆయనకి పదవి నుంచి శుభాకాంక్షలు భగవంతుని ఆయన కావలసినటువంటి వ్యక్తి, ఏ విషయాన్నైనా పరిజ్ఞానంతో మాట్లాడేటువంటి వ్యక్తి, అన్ని విధాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సుమారుగా 40 సంవత్సరాలు సర్వీస్ చేశారు. సత్యనారాయణ గారు అంటే 41 సర్వీస్ చేశారు. సో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 33 సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఫుల్ పెన్షన్ వస్తుంది. కానీ ఓవర్ అండ్ అబౌవ్ సర్వీస్ చేశారు. కాబట్టి ఆయన అంటే ఎన్ని ఏజ్లో జాబ్ చేయడం వల్ల, జాబ్కి రావడం వల్ల సుమారుగా 41 సంవత్సరాలు సర్వీస్ చేశారు. ఆయన చేసిన సర్వీస్లో ఎవరు కూడా బాధపడలేదు అని అనడానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు రిటైర్డ్ అయిన అందరూ కూడా దానికి కారణం. చాలామంది దగ్గర మున్సిపాలిటీ నుండి కూడా వచ్చి ఈరోజు ఆయన మీద అభిమానం చూపిస్తూ ఒక కడప నుండి కూడా వచ్చారు. ఒక ఆయన అందరికీ కూడా నమస్కారాలు. చాలా కాలం నుంచి కాకినాడ నగరపాలక సంస్థలో పనిచేస్తూ కూడా కరి సత్యనారాయణ గారితో చాలా దగ్గర ఇంటిమసీ ఉంది నాకు. నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా కరి సత్యనారాయణ గారు చాలా రకాల సలహాలు ఇస్తూ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, అన్ని రకాలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సబ్జెక్ట్ పరంగా కూడా ఆయన చాలా సలహాలు ఇస్తారు. మన సెక్షన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఈ క్లాంతుతో ప్రాబ్లం ఉంది, లేకపోతే ఎవరికి ఏ సబ్జెక్ట్ ఇవ్వాలి అని అడిగినప్పుడు కూడా సార్ చాలా సింపుల్గా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఇవ్వండి, ఈ సబ్జెక్ట్ ఇవ్వండి, వీటితో ఈ పని చేయించుకోండి. ఎవరైనా చాలా సీరియస్గా వెళ్తాము సార్ దగ్గరికి, ఈ పని అవ్వట్లేదు, ఆ పని అవ్వట్లేదు అని అన్నా కూడా ఆయన చాలా ఈజీగా సాల్వ్ చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా చొరవ తీసుకున్నారు. ఇన్ని రోజులు కూడా లేటెస్ట్గా జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కూడా సార్ జడ్జిగా పనిచేసినప్పుడు అసలు యోగాంధ్ర కాంపిటీషన్స్ కండక్ట్ చేయడంలో మాకు అసలు ఒక నిర్దిష్టమైన ఐడియా లేనప్పుడు సార్ వచ్చి దీనికి ఇన్ని మార్కులు వేయాలి, దీనికి ఇన్ని మార్కులు వేయాలి అని ఒక డివైడ్ చేయడంతో అన్ని క్లియర్గా చేసి మేము యోగాంధ్రలో మంచి కాకినాడ నగరపాలక సంస్థ మంచి కాంపిటీషన్ సంబంధించి బోర్డు అన్ని ప్రైజులు కూడా స్టేట్ లెవెల్లో తీసుకోవడంలో కూడా సార్ చాలా వాళ్ళని ఎవరైతే కాంపిటీటర్స్ ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసి స్టేట్ లెవెల్కి తీసుకెళ్లే విధంగా కూడా. ఈరోజు ముఖ్యంగా 2 విషయాలు చెప్పాలి. ఏంటంటే టైం లేదు అంటే యాక్చువల్గా గంట మాట్లాడచ్చు. కానీ రెండో ఏంటంటే నాయకుడు సత్యనారాయణ గారితో ఒక 33 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది. ఈ కాకినాడ పురపాలక సంఘంలో నేను 7/3/92 తారీఖున జూనియర్ అసిస్టెంట్గా నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మన సూర్యబాబు గారు, సత్యనారాయణ గారు, మురళి గారు, శ్యామ్ గారు వీళ్ళంతా కాకినాడ పురపాలక సంఘానికి ఒక టీమ్ లీడర్స్. అక్కడ నేను కొత్తగా రావడం, ఇదంతా నాయకత్వం జరగడం. అంటే పురపాలక సంఘం గురించి ఏంటంటే అటు పొలిటికల్కి, ప్రజలకి, అధికారులకు మధ్యన
నడిపించే సత్తా ఉంది, ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నాడంటే ఆయన మామూలు వ్యక్తి కాదు, మగటం లేదు మహారాజు. కానీ నేను ఎప్పుడు కూడా అంటే మా స్నేహం ఎలా అయిపోయిందంటే ఉద్యోగం ఇచ్చే స్నేహంగా ఏర్పడి అది తర్వాత మురళి రిటైర్మెంట్ తర్వాత సత్యనారాయణ గారు సెకండ్ ఫేజ్ రిక్రూట్మెంట్ జరిగింది. తర్వాత ట్రాన్స్ఫర్స్ 2 times ట్రాన్స్ఫర్స్ జరిగింది. దాంతోపాటు కోవిడ్ ఒకటి ఆ టైము ఇక్కడ చేయడం జరిగింది. చాలా హెక్టిక్ టాస్క్. అప్పుడు రమేష్ గారి తర్వాత సుబ్రహ్మణ్యం గారు పుణ్కర్, ఆయన తర్వాత మళ్ళీ రమేష్ గారు, మళ్ళా మహేష్ గారు, తర్వాత ఇలాగా నేను కొన్నాళ్ళు చేశాను. ఆ తర్వాత వెంకటరావు గారు, తర్వాత మేడం మామూలు గారు. సో అందరి టైంలో ముఖ్యంగా ఏంటంటే ఈయనకు ఒక మంచి సర్క్యూట్ ఇచ్చాము. 8వ సర్కిల్ స్పెషల్ ఆఫీసర్. ఆ స్పెషల్ ఆఫీసర్ సిస్టమ్ తీసుకొచ్చాను నేను. నాన్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా ఈయన సర్కిల్లో ఏదో కూడా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, మీటింగ్ పెట్టాల్సిందే. మేనేజర్ గారు ఏ టాస్క్ అప్డేట్ కూడా ఏమన్నా కొంచెం సైలెంట్గా ఉండాలమ్మా దయచేసి చెప్పినా ఎక్సలెంట్ కంప్లీట్ చేసి వచ్చేవారు. ఎవరన్నా మిగతా సర్కిల్ 14 సర్కిల్స్ ఉందమ్మా. ఈ 14 సర్కిల్లో ఎవరికైనా ఏదైనా డౌట్ అయితే ముందు మేనేజర్ గారితో మాట్లాడమని చెప్పేవారు. అక్కడ కంప్లీట్ చేశారు. ఎప్పుడైనా అయితే ఆఫీసు లేదా సర్కిల్లో ఆయన సచివాలయాల్లో కానీ చాలా వర్కౌట్ చేసి చాలా ఎక్సలెంట్గా పనిచేశారు. అందులో అంటే మేనేజర్గా చేస్తూ అంత డెడికేటెడ్గా పనిచేసినటువంటి వన్ ఆఫ్ ద ఆఫీసర్ సత్యనారాయణ గారు. అది నేనే బాగా ఇన్వాల్వ్ చేస్తాను జనరల్గా ఏదైనా వర్క్ చేసినప్పుడు. సో ఆయన ఇన్వాల్వ్మెంట్ చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. సో అంత మంచి ఇన్వాల్వ్మెంట్. అదేవిధంగా ఎవరికైనా ఏదైనా సీట్ మార్చాలంటే జనరల్గా వాళ్ళు కమిషనర్స్ ఏమన్నా ఆ డెసిషన్ అంతా నా స్థాయిలో జరిగింది. ఎవరు సీట్లు మార్చాలా లేకపోతే ఏం చేయాలా అంతా సమ మధ్యలో తీసుకుంటే మనం అప్పుడు ఏ సీట్ ఎవరు మార్చాలి, ఎవరు పెట్టాలి, ఏ సీట్లు ఎవరు పెట్టాలి అంటే నేను ఏదైనా డిస్కస్ చేసుకోవాలి. ఎవరు మూడో వ్యక్తి తెలియదు. సో ఎవరిని ఎక్కడెక్కడ పెట్టాలి, ఎవరిని ఏ రకంగా మార్చాలి, కానీ ఏ అడ్మినిస్ట్రేషన్ ఏ ఇష్యూస్ ఏ డెసిషన్ తీసుకోవాలా, తర్వాత కంపల్సరీ అపాయింట్మెంట్స్ కానీ ఎనీ ఇష్యూ సత్యనారాయణ గారు చాలా డెడికేటెడ్గా చేసేవారు. ముందుగా ఆ భగవంతుడికి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ప్రియమైన నా స్నేహితుడు సూర్యబాబు గారికి పాదాభివందనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా అంటే 1984లో ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అంటే యాక్చువల్గా మా ఫాదర్ 1981లో ఎక్స్పైర్ అయ్యారు. 3 years అప్పుడు ఇప్పుడులాగా తొందరగా వచ్చేవి కాదు. ఒక 3 years కష్టపడితేనే కానీ తిరిగితేనే కానీ నాకు అప్పుడు ఉద్యోగం రాలేదు. కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కూడా అప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది. బహుశా నా ముందు ఒక ఇయర్లో ఉంది అప్పుడు నా స్టార్టింగ్. అప్పటి నుంచి ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అంటే నాతో స్టార్ట్ అయింది. ఇంక ఇప్పటి వరకు కూడా ఇంకా అందరికీ కూడా కంపాషనేట్ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు కాబట్టి అంతా కంపాషనేట్ అపాయింట్మెంట్ ద్వారా వచ్చిన మన స్టాఫే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఫస్ట్ నేనే స్టార్టింగ్ అని చెప్పగలను. 84లో నేను మొదట లీవ్ వేకెన్సీలో జాయిన్ అయ్యాను. అంటే డైరెక్టర్ పోస్ట్ కూడా కాదు. ఇప్పుడు మనకి బాబాయ్ వాళ్ళు మేము ప్రకాశ్ రావు గారు ఆయన ఒక 6 నెలలు లీవ్ పెట్టి అందులో కంటిన్యూ చేస్తూ 6 నెలలు అప్పటికి ఒక వేకెన్సీ వస్తే అందులో నేను రెగ్యులరైజ్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 41 సంవత్సరాల 1 నెల 19 రోజులు నేను ఈ కాకినాడ నగరపాలక సంస్థలో పనిచేశాను. మధ్యలో 2001 మట్టికి పిఠాపురంలో సీనియర్స్గా ప్రమోషన్ చేయవలసినప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. మిగతా కాలం అంతా కూడా కాకినాడ నగరపాలక సంస్థలోనే చేశాను. ఈ జర్నీలో నేను ఎంత అదృష్టవంతునంటే నాకు ఒక సూర్యబాబు గారు అనే ఒక మిత్రుడు నాకు ఫ్రెండ్గా దొరకడం
నేను చేసుకున్న అత్యంత అదృష్టంలో వెరీ లక్కీ ఫీల్ అంటే ఆయన నాకు ఫ్రెండ్గా. అసలు ఫ్రెండ్షిప్ యొక్క విలువ కానీ ఫ్రెండ్షిప్ యొక్క మా డెఫినేషన్ కానీ ఏదన్నా ఆయనే నిర్వచనం. ఆయన చూపిస్తే చాలు ఫ్రెండ్షిప్కి. దానికి నాకంటే బాగా మన రిటైర్డ్ డిఆర్ఓ గారు మోహన్ రాజు గారికి బాగా తెలుసు. నాకంటే ఆ ఫ్లేవర్ అలాంటిది. ఆయనతో ఉన్న సన్నిహితం కానీ ఆయన నిజంగా ఈ రోజు ఇలా ఉన్నా అంటే నా బిహేవియర్ ఇలా ఉందంటే దాని అంతటికీ కారణం మా సూర్యబాబు గారు. ఆయన దగ్గరే నేను అన్ని నేర్చుకున్నాను. ఎందుకంటే డిగ్రీకి డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చాను. ఎలా ఉండాలి ఏంటన్నది నాకు తెలియదు. మామూలుగా అంటే నేను మామూలుగా పెద్దగా నాలెడ్జ్ ఉండేది కాదు. ప్రతి విషయంలో ఆయన స్ఫూర్తిగా తీసుకున్నాను. అదేవిధంగా నెక్స్ట్ పర్సన్ మురళి గారు. ఆయన ఆనెస్ట్గా ఆనెస్ట్ లాంటి వ్యక్తి. ఆయన ఇన్స్పైర్ అయ్యి నేను ఎంతకాలం ఇంత నిబద్ధతగా పనిచేశానంటే ఆయనే ఇన్స్పిరేషన్. అదేవిధంగా తర్వాత నా కొలీగ్స్లో చెప్పుకోవాలంటే తర్వాత శ్యామ్, తర్వాత మా చెప్పే చంద్రశేఖర్, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మా సూపరింటెండెంట్స్, అలాగే తర్వాత సుబ్బారావు గారు కానీ, లేకపోతే కుమార్ కానీ, జాన్పాల్ కానీ, ఇలా అందరూ కూడా నా మీద ఎంతో అభిమానాన్ని చూపించారు. వీళ్ళందరూ కూడా ఈ అభిమానాన్ని నేను ఎప్పుడు కూడా రుణపడే ఉంటాను. ఎందుకంటే ఏ విషయం వచ్చినా సరే మేమున్నాం, మీ వెనకాలని ఉంటారు ఎప్పుడు కూడా. ఏ విషయంలో ఇప్పుడు ఆఫీస్ పరంగా ఏదన్నా ఒక యాక్టివ్ చేయాలంటే ఎవరెవరు ఏం చేయాలన్నది ఒక మైండ్లో ఉండేది. అలా చేసేవాళ్ళం. ఆ విధంగానే వాళ్ళు చక్కగా వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ వర్క్ చేసి బట్టే కార్పొరేషన్ మంచి పేరు వచ్చేది. ఇప్పుడు ఇందాక ఆర్టీగా చెప్పినారు ఎవరు అందుకుంటారని. మా స్టాఫ్ అందరూ కూడా జంప్స్, అందులో ఎటువంటి. కానీ ఏంటంటే ముందుకు రారు. ఎవరో కూడా ముందుండి వాళ్ళ చేత నడిపిస్తే డెఫినెట్ గా పనిచేస్తారు. ఇది ఇప్పుడు మా ఏడీసీ గారు టేకప్ చేసి ఎవరో వర్క్ చేసుకుని వీళ్ళందరి చేత పని మట్టికి ఎక్కడ కూడా ల్యాగింగ్ ఉండదండి. అందరూ వర్క్ చేస్తారు. అందరూ